2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 11 సంవత్సరాలయింది. కానీ అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. 2014 స్టేట్ బైఫర్కేషన్ అయినప్పటి నుంచి కూడా క్యాడర్ స్ట్రెంత్ కూడా పెంచడం జరగలేదు. కాబట్టి తెలంగాణలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈవోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అధిక పనిభారం పడడంతో ఇప్పుడు ఫైనల్లీ తెలంగాణ గవర్నమెంట్ 190 పోస్టులతో క్యాడర్ స్ట్రెంత్‌ని పెంచుతూ ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. పెంచినటువంటి క్యాడర్ స్ట్రెంత్‌లో ఉన్నటువంటి 190 పోస్టులే కాకుండా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని కూడా కలుపుకొని ప్రాపర్ నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ ఈ 2, 3 మంత్స్‌లోనే ఇవ్వబోతుంది. చాలా మంది స్టూడెంట్స్‌కి ఇది ఆర్డినరీ నోటిఫికేషన్‌లా అనిపించొచ్చు. కానీ ఇదొక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, దేవుడి సన్నిధిలోనే ఉంటూ లైఫ్ అంతా ప్రశాంతంగా సర్వీస్ చేసే ఉద్యోగాలివి. సాలరీ అనేది 45,000-50,000 వరకు ఉండబోతుంది. ప్రమోషన్ ఛానల్ కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండబోయేటటువంటి పోస్టులివి. అత్యధిక స్థాయి అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ వరకు కూడా ఈవోగా రిక్రూట్ అయితే మీరు వెళ్ళే అవకాశం మీకుంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 11 ఇయర్స్ తర్వాత వచ్చినటువంటి రేర్ రిక్రూట్మెంట్. మనకి ఎలా అయితే తెలంగాణ గవర్నమెంట్ 2014 తర్వాత ఎటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయకుండా ఒకేసారి 500 వేకెన్సీలతో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేసిందో అదేవిధంగా 200-250 వేకెన్సీస్‌తో ఈ ఎండోమెంట్ ఈవో నోటిఫికేషన్ రాబోతుంది. రేర్ ఆఫ్ ద రేరెస్ట్ పోస్టులన్నీ చాలా ప్రశాంతమైన ఉద్యోగాలు. వన్స్ ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ మీరు ఈ నోటిఫికేషన్‌ని దగ్గరలో అయితే చూడరు. సో మీ ప్రిపరేషన్‌ని ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టండి. మిస్టర్ కాంపిటేటివ్ మీకు ఎల్లప్పుడూ తోడుంటుంది. కానీ ఒక షాకింగ్ విషయం ఏంటంటే 90% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి ఇప్పటి వరకు కూడా ఏం చదవాలి, ఏముంటాయి అనేది ఒక క్లారిటీ అనేది లేదు. క్లారిటీ లేకుండానే ర్యాండమ్‌గా యూట్యూబ్‌లో ఏదో ఒకటి చూసి ప్రిపరేషన్ మొదలు పెట్టేస్తున్నారు. తర్వాత రిగ్రెట్ అవుతున్నారు. సో సిలబస్ ఏంటి? సాలరీ ఎంత? క్వాలిఫికేషన్స్ ఏంటి? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి? జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుంది? ఏ విధమైనటువంటి జాబ్స్ ఉంటాయి? ఏ విధమైనటువంటి టాస్క్‌లు ఉంటాయి? తెలంగాణ ఎండోమెంట్‌కి, ఏపీ ఎండోమెంట్‌కి డిఫరెన్సెస్ ఏంటి? రెండిట్లి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలు గాని, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ఎవ్వరూ కూడా సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. వన్ స్టాప్ సొల్యూషన్‌లా ఈ వీడియో ఉండబోతుంది. అన్నీ కూడా ఈ వీడియోలోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. 2021 నుంచి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందో అప్పటినుంచి కాన్స్టెంట్‌గా ఎండోమెంట్ మీద వర్క్ చేస్తున్నటువంటి ఇన్‌స్టిట్యూషన్ మిస్టర్ కాంపిటేటివ్. మీకెవరికైనా తెలియకపోతే ఏపీలో మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఎవరు దీనికి బెస్ట్‌గా మీకు గైడ్ చేయగలుగుతారనేది. మా యూట్యూబ్ ప్లేలిస్ట్‌లో కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా 80-90% ఎండోమెంట్ డామినెంట్ వీడియోసే మీకు కనిపిస్తాయి. అత్యాధునిక విజువల్ స్టైల్‌తో ఈజీగా చూస్తే ఒక్కసారి చూస్తే గుర్తుండే విధంగా ఈ క్లాసెస్ అనేవి కూడా డిజైన్ చేయడం జరిగింది. సో 2021 నుంచి మాకున్నటువంటి ఎక్స్‌పీరియన్స్‌తో తెలంగాణ ఎండోమెంట్‌కి కూడా మేము మీకు గైడ్ చేయడం జరుగుతుంది. ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా గైడెన్స్ అనేది దొరుకుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మళ్ళీ ఇంకో వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దీన్ని స్ట్రాటజైజ్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్. వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ వీడియో మీకు ఉండబోతుంది. సో స్టే టిల్ ద ఎండ్. జాబ్ రోల్ చెప్పిన తర్వాత మోర్ ఎక్సైటింగ్‌గా మీరుంటారు. ఈ జాబ్ మీద మీకు ఇంకా ఎక్కువ రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో. వాచ్ టిల్ ద ఎండ్. 11 ఇయర్స్ తరువాత తెలంగాణలో ఎండోమెంట్ నోటిఫికేషన్ ఫైనల్లీ రాబోతుందండి. 11 ఏళ్లు పట్టింది ఈ నోటిఫికేషన్ రావడానికి, దాని క్యాడర్ స్ట్రెంగ్త్‌ని పెంచడానికి. సో ఈ 190 పోస్టులే కాకుండా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇప్పుడున్నటువంటి క్యాడర్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో, ఆ క్యాడర్ స్ట్రెంగ్త్‌లో కూడా బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేస్తూ కొత్త నోటిఫికేషన్ అనేది రాబోతుందండి. ఈ 190 కాకుండా ఇంకా యాడ్ ఆన్ పోస్టులు కూడా ఉంటాయి. ఈ 190 క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచుతూ జారీ చేసినటువంటి జీవో అనేది ఒకసారి చూద్దాం. సో వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ప్రతి డీటెయిల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్వరు కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఎవ్రీథింగ్ పోస్టుల నుంచి పోస్ట్ డీటెయిల్స్, సాలరీ, ఏజ్, క్వాలిఫికేషన్, జాబ్ రోల్, ఆంధ్రాకి తెలంగాణకి డిఫరెన్సెస్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, కాంప్రహెన్సివ్‌గా మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరిగిందండి. ఒక్క సెకండ్ కూడా మీరు మిస్ చేయొద్దు. సీరియస్ యాస్పిరెంట్స్ ఎండ్ వరకు చూస్తారు. ఒక్కసారి చూస్తే మళ్ళీ వేరే వీడియో సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ వీడియోని మేము డిజైన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చివరిలో కంప్లీట్ ప్రిపరేషన్ కోసం స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఉందండి. చివరి వరకు చూడండి. డెఫినెట్‌లీ యూ విల్ గెయిన్ లాట్స్ ఆఫ్ నాలెడ్జ్ రిగార్డింగ్ ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్. ఏప్రిల్ 30వ తారీఖున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జీవో అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. జీవో ఎంఎస్ నంబర్ 42. ఈ జీవో ఏం చెప్తుందంటే
క్యాడర్ స్ట్రెంత్ ఏదైతే 190 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో వాటిని పెంచుతూ అఫీషియల్‌గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. సో, వీటి నోటిఫికేషన్ త్వరలోనే రాబోతుంది. సో, ఈ 190 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి కంప్లీట్ బ్రేక్ డౌన్ అనేది ఇప్పుడు చూద్దాం. గ్రేడ్ 1 పోస్ట్ వచ్చేసి 41 పోస్టులు, గ్రేడ్ 2 వచ్చేసి 62 పోస్టులు, గ్రేడ్ 3 వచ్చేసి 87 పోస్టులు. ఇలా గ్రేడ్ల వారీగా ఖాళీలు విభజించడం జరిగింది. సో, ఈ రిక్రూట్మెంట్ ఎందుకు మ్యాటర్ చేస్తదంటే, తెలంగాణ 2014లో ఫామ్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. అంటే ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. జరగకపోవడంతో ఉన్నటువంటి ఈఓలు ఎవరైతే ఉన్నారో 10-25 టెంపుల్స్‌ని మేనేజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, టెంపుల్ యొక్క ఆదాయము, టెంపుల్ యొక్క ల్యాండ్, ప్రాపర్టీస్ ఇవన్నీ ఎంక్రోచ్‌మెంట్‌కి గురవ్వడం, వీళ్ళు వాటిల్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడం, ఒక్కలి మీదే ఇంత పని భారం పడడం, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఈ 190 పోస్టుల్ని శాంక్షన్ చేసింది. సో, ఫస్ట్ మేజర్ రిక్రూట్మెంట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. అసలు నోటిఫికేషనే రాలేదు. సో, ఫస్ట్ మేజర్ రిక్రూట్మెంట్ అని మనం చెప్పొచ్చు. 2009లో కంబైన్డ్ ఏపీలో దేవాదాయ శాఖలో ఈఓ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా తెలంగాణలో ఎటువంటి నోటిఫికేషన్ కూడా లేదు. సో, జోన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ చూద్దామండి. జోన్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక్కసారి మనం చూద్దాం. మనం చూసుకుంటే కాళేశ్వరం జోన్, ఆసిఫాబాద్, కొమరం భీము, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ములుగు జిల్లా, ఈ జిల్లాలన్నీ కలిపి కూడా మనకి తక్కువ పోస్టులని కొత్తగా శాంక్షన్ చేయడం జరిగింది. కానీ పాత క్యాడర్ స్ట్రెంత్, పాత బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ వాటిల్లో చాలా పెండింగ్ ఉండొచ్చు. వీళ్ళకి పోస్టులు లేవు, జీరో ఉంది అని ఫోన్లు చేస్తున్నారు చాలామంది. మా జిల్లాలో లేదు, ఇక్కడ శాంక్షన్ చేయలేదు అంతే, కొత్త పోస్టులు ఇవ్వలేదు. పాత పోస్టులు ఖాళీలు బోలెడుంటాయి. వాటిలన్నిటిని కూడా ఫిల్ చేస్తారు. ఓకేనా? సో, ఎవరు వరీ అవ్వద్దు. అండ్ స్టేట్‌లో ఎక్కడున్నా సరే ఓపెన్ కేటగిరీ పోస్టులన్నిటికి కూడా మీరు ఎలిజిబుల్ కాబట్టి వాటికి కూడా మీరు పోటీ పడొచ్చు. అండ్ ఈ కాళేశ్వరం జోన్ తీసుకుంటే 6 మనకు కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ బాసర జోన్ తీసుకుంటే 14 పోస్టులు. బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లా ఇవన్నీ కూడా వస్తాయండి ఈ జోన్‌లో. ఇందులో ఓవరాల్‌గా 14 పోస్టులున్నాయి. రాజన్న జిల్లా, రాజన్న జోన్ ఏదైతే ఉందో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి ఈ అన్నిటిలో కూడా మనకి 7 పోస్టులు కొత్త శాంక్షన్ కనిపిస్తున్నాయి. కొత్త శాంక్షన్ వేరు, పాత బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ గానీ, ఖాళీలు ఉన్నటువంటి వేకెన్సీస్ గానీ ఫిల్ చేయడం వేరు. ఈ రెండిటిని కలిపే ఫిల్ చేస్తారు. 190 అంటే ఎగ్జాక్ట్‌గా అవి రావు. ఎక్కువ రావచ్చు. ఓకేనా? సో, ఎక్కువే వస్తాయి. నెక్స్ట్ భద్రాద్రి, కొత్తగూడెం తీసుకుంటే 20 పోస్టులు మనకున్నాయండి ఇందులో. కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ ఇవన్నీ కూడా ఈ జోన్‌లోకి వస్తాయి. హైయెస్ట్ ఎక్కువ మోతాదులో మనకి ఇందులో కనిపిస్తాయి. చార్మినార్ తర్వాత ఎక్కువ మోతాదులో ఇక్కడ కనిపిస్తున్నాయండి. సో, 48 పోస్టులు టోటల్‌గా ఇక్కడ కొత్తవి శాంక్షన్ చేయడం జరిగింది. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగావ్, యాదాద్రి, భువనగిరి జోన్. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగావ్ ఇవన్నీ కూడా ఈ జోన్‌లోకి వస్తాయండి. సో, ఈ జోన్‌లో మనం చూసుకున్నట్టయితే 48 పోస్టులు. చార్మినార్ తర్వాత హైయెస్ట్ పోస్టులు ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. సో, ఇక్కడ మనకి ఫేమస్ యాదగిరిగుట్ట టెంపుల్ కూడా ఉందండి. మోస్ట్ హైయెస్ట్ రెవెన్యూ తీసుకొచ్చేటటువంటి టెంపుల్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ చార్మినార్ జోన్ అండి. చార్మినార్ జోన్ ఈజ్ టాప్ 67 పోస్టులు కొత్త పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ ఈ అన్ని జిల్లాలు కూడా చార్మినార్ జోన్‌లోకి వస్తాయి. 67 కొత్త పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అండ్ జోగులాంబ జోన్ ఏదైతే ఉందో మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నగర్ కర్నూల్ ఇవన్నీ కూడా మనకి జోగులాంబ జోన్‌లోకి వస్తాయి. ఇందులో మనకి 28 పోస్టులు కనబడుతున్నాయి. హైయెస్ట్ వచ్చేసి హైదరాబాద్ రీజియన్ డామినేట్ 67 పోస్ట్స్ చార్మినార్ జోన్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఆపర్చునిటీ అండి ఈ జోన్‌లో ఉన్న వాళ్ళకి. అండ్ అదర్ పీపుల్‌కి కూడా, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ జోన్స్ ఉంటాయి. సిటీ సెంటర్‌లో మీరుంటారు. సో, హైదరాబాద్‌లో అత్యధిక అవకాశాలు మనకి ఈ నోటిఫికేషన్‌లో కనిపిస్తున్నాయి. రిక్రూట్మెంట్ ఎలా జరగబోతుంది? గవర్నమెంట్ అనేది అప్రూవల్ ఇచ్చిందండి. దేనికి? కొత్త క్యాడర్ స్ట్రెంగ్త్‌ని క్రియేట్ చేయడానికి. ఇప్పుడు టీజీపీఎస్‌పీఎస్‌సీ ఏదైతే ఉందో టీజీపీఎస్‌సీ గాని నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నోటిఫికేషన్ జారీ చేసి, దానికి అప్లికేషన్ స్వీకరించి, ఎగ్జామ్ కండక్ట్ చేసి, సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతది. సో, దిస్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరున్నా సరే, లేదా గ్రూప్ 2 తెలంగాణలో డిఫరెంట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం. ఎందుకంటే
జనరల్ స్టడీస్ సిలబస్, తెలంగాణ సిలబస్ అంతా కూడా మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారు. చదవని వాళ్ళు ఇప్పుడు కూడా స్టార్ట్ చేయొచ్చు. పేపర్ 2 ఏదైతే హిందూ ఫిలాసఫీ ఉందో అది లిమిటెడ్ సిలబస్, ఈజీగా ఫినిష్ చేయొచ్చు. రైట్ గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయడం జరుగుతుంది. సో, పబ్లిక్ సర్వీస్ మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు, దేవుడి సన్నిధిలో కూర్చొని సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ప్రశాంతమైన జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. దిస్ ఈజ్ మోర్ దాన్ ఎ జాబ్. సర్వీస్, స్టెబిలిటీ అండ్ రెస్పెక్ట్ ఈ 3 కూడా మీకొస్తాయండి. సర్వీస్ చేసే అవకాశం వస్తుంది. జాబ్ స్టెబిలిటీ ఉంటుంది. సమాజంలో చాలా ఎక్కువ మోతాదులో రెస్పెక్ట్ ఉంటుంది. యూ విల్ బిల్డ్ పొలిటికల్ కనెక్షన్స్, యూ విల్ బిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా మీరు బిల్డ్ చేసుకుంటారు. సో, ఇది కేవలం ఉద్యోగం కాదు, దేవుడి సన్నిధిలో సేవ అని గుర్తుపెట్టుకోండి. అదే గౌరవం మీకు కూడా లభిస్తుంది. సో, పోస్ట్ డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ ఏ విధంగా పనిచేస్తుందనేది మనం చూద్దాం. తెలంగాణలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గనక తీసుకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్‌లో ఉంటుందండి. ఏ డిపార్ట్మెంట్ అండి? రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్‌లో ఉంటుంది. సో, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి హైయెస్ట్ అథారిటీ ఎవరండి? ఒక కమిషనర్ ఉంటారండి. కమిషనర్ ఈస్ ద హైయెస్ట్ అథారిటీ. ఓకే. ఎండోమెంట్ కమిషనరే హైయెస్ట్ అథారిటీ అన్నమాట. ఈ ఎండోమెంట్ కమిషనర్ కింద మనకి ఆర్‌జేసీ క్యాడర్ టెంపుల్స్ ఉంటాయి. ఆర్‌జేసీ అంటే ఎవరండి? రీజనల్ జాయింట్ కమిషనర్. ఆ క్యాడర్‌లో ఉన్న టెంపుల్స్ ఉంటాయి. వాటికి ఈవోలు కూడా ఉంటారు. ఈ ఈవోలను మనం రిక్రూట్ చెయ్యరు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఈవోలు రిక్రూట్ చేయరు. హైయెస్ట్ టాప్ క్వాలిటీ టెంపుల్స్, చాలా ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి టెంపుల్స్‌కి వీళ్ళని రిక్రూట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ ఉంటాయి. అండ్ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ టెంపుల్స్ కూడా ఉంటాయి. సో, ఈ కమిషనర్ కింద ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటారండి. ఎల్‌పిసి అంటే ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ అని అర్థం. ల్యాండ్స్‌ని సంరక్షించడానికి కమిషనర్ అండర్‌లో ఒక డిప్యూటీ కలెక్టర్ ఉంటారు. అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ అన్నీ చేయడానికి చీఫ్ ఇంజినీర్ కూడా ఉంటారనమాట. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కూడా కమిషనర్ అండర్‌లో ఉంటుంది. ఎందుకు వర్క్స్ ఏముంటాయి? రీకన్‌స్ట్రక్షన్ గాని, ఏమైనా పడగొట్టడం గాని, గోడలు కట్టడం, కాంపౌండ్ వాల్ కట్టడం, సో, కళ్యాణ మండపాలు కట్టడం, లేదంటే ఒక మండపాన్ని తయారు చేయడం, కొత్త టెంపుల్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం. ఇవన్నీ కూడా ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్‌జేసీ హైదరాబాద్. హైదరాబాద్‌కి విడిగా ఒక ఆర్‌జేసీ సెల్ ఉంది. రీజనల్ జాయింట్ కమిషనర్ ఉంటారు హైదరాబాద్‌కి. సో, మనం జోన్స్ వైస్ కూడా చూసుకుంటే హైదరాబాద్‌కి 67 పోస్టులు శాంక్షన్ అయ్యాయండి. అంటే అర్థం ఏంటి? దీనికి ఒక సెపరేట్ వింగే ఉంది యాక్చువల్లీ. రీజనల్ జాయింట్ కమిషనర్ హైదరాబాద్ అనేది ఒక సెపరేట్ వింగ్ అనమాట. ఓకే. అది కాకుండా ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఇందులో చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు. ఓకే. ఇదంతా డిఫరెంట్ సెల్ అండి. ఏవైనా ఇష్యూస్ వస్తే, గొడవలు వచ్చినా, తగాదాలు వచ్చినా ఇవన్నీ కూడా ఎండోమెంట్ ట్రిబ్యునల్ డీల్ చేస్తుంది. సో, ఇదంతా పక్కన పెట్టేసేయండి. మనకిప్పుడు దీంతో అంత నీడ్ లేదు. బట్ స్ట్రక్చర్ అనేది మీకు తెలియాలని చెప్పేసి ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. సో, డిప్యూటీ కలెక్టర్ ఎల్‌పిసి అంటే ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏదైతే ఉందో అక్కడ తహసీల్దార్స్ ఉంటారండి. వీళ్ళు ల్యాండ్ ప్రొటెక్షన్ మీద వర్క్ చేస్తుంటారు. మళ్ళీ సర్వేయర్స్ కూడా ఉంటారండి. సర్వేయర్స్ కూడా ఈ ల్యాండ్ రిలేటెడ్ వర్కులనే డీల్ చేస్తూ ఉంటారు. దీంతో మనకి ఇదే అండి. ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎస్ఈ హైదరాబాద్, ఈఈ హైదరాబాద్. హైదరాబాద్‌కి డీఈ ఉంటారండి. డీఈఈ అంటాము. వరంగల్‌కి కూడా డీఈఈ ఉంటారు. వీళ్ళ అండర్‌లో ఎవరెవరు ఉంటారనేది చూద్దాం. ఓకేనా? సో, ఇక్కడితో మనకి ఇది ఎండ్ అవుతుందండి. సో, ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మనకి ఎండ్ అయింది. ఇప్పుడు మనం కరెక్ట్‌గా చూస్తే ఆర్‌జేసీ హైదరాబాదే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. ఎవరి తర్వాత? కమిషనర్ తర్వాత. ఎందుకు? డైరెక్ట్‌లీ ఆర్‌జేసీ హైదరాబాద్, డీసీ హైదరాబాద్ అండ్ గ్రేడ్ 1 ఈవోలు అందరూ కూడా ఆర్‌జేసీ క్యాడర్, డీసీ క్యాడర్, ఏసీ క్యాడర్‌లో మళ్ళీ గ్రేడ్ 1 ఈవోలు ఉంటారండి వీళ్ళ అండర్‌లో. సో, వాళ్ళందరికీ కూడా హెడ్ ఆర్‌జేసీ హైదరాబాద్ అండి. తర్వాత డీసీ వరంగల్, డిప్యూటీ కమిషనర్ వరంగల్ ఉంటారు. సో, ఈ అందరికీ కూడా డిప్యూటీ కమిషనర్ వరంగల్, డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ అండ్ గ్రేడ్ 1 ఈవోస్ అండర్ ఆర్‌జేసీ, ఏసీ క్యాడర్ అండ్ డీసీ క్యాడర్ వీళ్ళందరికీ కూడా మానిటరింగ్ అథారిటీ ఆర్‌జేసీ హైదరాబాద్. ఓకేనా? సో, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం తీసుకుంటే డిప్యూటీ కమిషనర్ హైదరాబాద్ కింద మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అసిస్టెంట్ కమిషనర్స్ ఉంటారండి. డిప్యూటీ కమిషనర్ కింద అసిస్టెంట్ కమిషనర్లు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఈఓలు కూడా ఉంటారండి. ఈఓలు ఎవరుంటారు? 6B ఇన్స్టిట్యూషన్స్ మనకి ఎండోమెంట్ చట్టంలో తీసుకుంటే 6A, 6B, 6C దేవాలయాలు ఉంటాయి. 6A దేవాలయాలు 25 లక్షల పైబడిన ఆదాయం ఉన్నటువంటివి. ఇది 10 నుంచి 25 లక్షల ఆదాయం ఉన్నటువంటివి.
5-10 లక్షలు ఉన్నటువంటి 6C కింద కేటగరైజ్ చేయబడతాయి. ఓకే. సో, ఆ విధంగా 6B దేవాలయాలు కూడా డిప్యూటీ కమిషనర్‌కి రిపోర్ట్ చేస్తారు. అండ్ అసిస్టెంట్ కమిషనర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద డివిజనల్ ఇన్స్‌పెక్టర్స్ ఉంటారు. అండ్ 6B కిందన మనం చూసుకుంటే 6C దేవాలయాలు ఏవైతే ఈఓ గ్రేడ్ 3, 6Aకొచ్చేసి గ్రేడ్ 1 ఉంటారు. 6Bకొచ్చేసి గ్రేడ్ 2 ఉంటారు. 6C దేవాలయాలకొచ్చేసి ఈఓ గ్రేడ్ 3 ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ భాగంగా ఉంటారు. మనం వరంగల్ కూడా డైరెక్ట్‌గా మనం తీసుకుంటే వరంగల్ డీసీ కింద ఏసీలుంటారు. ఏసీల కింద డివిజనల్ ఇన్స్‌పెక్టర్లుంటారు. అండ్ 6B దేవాలయాల యొక్క ఈఓలుంటారు. అండ్ 6C దేవాలయాల యొక్క ఈఓలు ఏసీకి రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6C దేవాలయాల వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తారండి. ఓకే. ఏసీకి రిప్రజెంట్ చేస్తారు. 6B వాళ్ళకి కాదు. సో, ఇది టోటల్ స్ట్రక్చర్ అండి. ఇన్ని యూనిట్స్ ఉంటాయి. ఈ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌ని మీరు అర్థం చేసుకుంటే బెటర్‌గా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అండ్ ఎండోమెంట్ చట్టం కూడా మీకు బాగా అర్థమవుతుందండి. ఇది మీకు బాగా అర్థమైతేనే ఎండోమెంట్ చట్టం కూడా అర్థమవుతుంది. చట్టంలో చాలా చోట్ల డీసీ అంటారు, ఏసీ అంటారు, ఆర్‌జేసీ అంటారు. ఇవో గ్రేడ్ 1, గ్రేడ్ 2, 6A, 6B, 6C ఇవన్నీ కూడా మనకి రిపీట్ అవుతా ఉంటాయండి. సో, దీంతో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అనేది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనం సాలరీ ఎంత ఉండబోతుందనేది చూద్దాం. 75,000 నిజంగానే ఉంటుందా ఏంటనేది ఒకసారి ప్రతి ఒక్కళ్ళని కూడా డిస్కస్ చేద్దాం మనం. సో, గవర్నమెంట్ జాబ్ అండ్ ప్రాపర్ రెస్పెక్ట్ అనేది మీకు ఈ జాబ్స్‌లో ఉంటుందండి. సో, అఫీషియల్‌గా గవర్నమెంట్ ఎటువంటి నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు. 190 కొత్త క్యాడర్ స్ట్రెంత్ మాత్రమే క్రియేట్ చేసింది. ఇవి అంచనాలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఏవైతే నోటిఫికేషన్‌లు వెలువడ్డాయో వాటిని బేస్ చేసుకొని తెలంగాణలో ఏవైతే నోటిఫికేషన్‌లు వెలువడ్డాయో వాటిని బేస్ చేసుకొని ఈ సాలరీస్‌ని మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు ఏదైనా చెప్పినా సరే ఈ అంచనాలు బట్టే చెప్పాలి ఇప్పుడు. అఫీషియల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు గ్రేడ్ 1 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే గ్రేడ్ 1 ఈఓ పెద్ద దేవాలయాలు డీల్ చేస్తారండి. బేసిక్ పే వచ్చేసి 35,720 ఉంటుంది. సో, దీనికి మనం డీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని సో, ఓవరాల్‌గా 55,000-75,000 మనకి సాలరీ అనేది గ్రేడ్ 1 ఈఓకి ఉండబోతుంది. ఎందుకు ఇంత సాలరీ ఇంత డిఫరెన్స్ ఎందుకొస్తది అంటే హెచ్ఆర్ఏ సపోజ్ హైదరాబాద్‌లో ఉన్నారు. మీకు హెచ్ఆర్ఏ 20-30% ఉంటుందండి. 20% వరకు హెచ్ఆర్ఏ ఉంటుంది. హౌస్ రెంట్ అలవెన్స్. ఎందుకంటే అక్కడ రెంట్‌లు ఎక్కువ కాబట్టి. మీరేదో మా గ్రామాల్లో మీరు వెళ్లారనుకోండి. గ్రామాల్లో ఈఓగా మీరు వెళ్తే తక్కువ సాలరీ అనేది ఉంటుంది. ఎందుకంటే హౌస్ రెంట్ అలవెన్స్ అనేది తక్కువ ఉంటుంది. ఈ విధంగా డివిజన్ అనేది ఉంటుంది. గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం చూసుకుంటే మధ్యస్థ దేవాలయాలు అంటే 6B దేవాలయాలను వీళ్ళు డీల్ చేస్తారు. గ్రేడ్ 1 వాళ్ళొచ్చేసి 6A దేవాలయాలు డీల్ చేస్తారు. 6A దేవాలయాలంటే 25 లక్షల ఆదాయం పైబడినటువంటి దేవాలయాలు. 6B దేవాలయాలంటే 10-25 లక్షల ఆదాయం ఉన్నటువంటి దేవాలయాలు. దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేటగరైజేషన్ మార్చి ₹1,00,00,000 వరకు తీసుకెళ్లడం జరిగిందండి. తెలంగాణలో కూడా ఆ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది. సో, అంటే ఏ నోటిఫికేషన్ 6A, 6B అండ్ 6C దేవాలయాల యొక్క కేటగరైజేషన్ అంటే వాటి ఆదాయ లిమిట్స్‌ని పెంచుతారు. ఎందుకంటే మనకి ఇన్‌ఫ్లేషన్‌తో పాటు అమౌంట్‌లు కూడా ప్రతి దానికి ఖర్చులు పెరిగిపోయాయి. 25 లక్షలు ఈజీగా వచ్చేస్తదండి ఏ దేవాలయానికైనా సరే. సో, దీన్ని పెంచే నోటిఫికేషన్ మనం త్వరలో చూస్తాం. ఓకే. సో, గ్రేడ్ 2 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తీసుకుంటే బేసిక్ పే ఉంటుంది. ఇది మొత్తం అంతా కలుపుకొని సాలరీ అంతా కూడా 42-60,000 మధ్యలో మీకు ఉండబోతుంది. గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిన్న దేవాలయాలు ఏవైతే 6C దేవాలయాలు ఉంటాయో 5-10 లాక్స్ యొక్క ఆదాయం దీని లిమిట్ కూడా పెంచేస్తారండి త్వరలో. ఎందుకంటే ఏపీలో కూడా పెంచడం జరిగింది. సో, ఆ లిమిట్ పెంచుతారు. సో, గ్రాస్ సాలరీ వచ్చేసి 35,000-50,000 వరకు ఉండబోతుంది. సో, ఇవి సాలరీ స్ట్రక్చర్ అండి. మీ జీతంలో ఏమేమి ఉంటాయి? మీ బేసిక్ పే ఏదైతే ఉందో ఆ బేసిక్ పే ఉంటుంది. దానికి డీఏ డియరెన్స్ అలవెన్సెస్ అంటారు. హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. మెడికల్ బెనిఫిట్స్ అవ్వచ్చు. అండ్ ట్రావెల్ అలవెన్సెస్ అవ్వచ్చు. పీఎఫ్, గ్రాట్యుటీ ఇవన్నిటికి కూడా అమౌంట్‌లనేవి కేటాయించడం జరుగుతుంది. దానివల్లే మీకు ఈ సాలరీ ఇంత కనిపిస్తుంది. సో, ఓన్లీ సాలరీయే కాదండి. చాలా ప్రయోజనాలుంటాయి. ఐ టోల్డ్ యూ ఆల్రెడీ బిల్డ్ కాంటాక్ట్స్, బిల్డ్ పొలిటికల్ కాంటాక్ట్స్ అండ్ బిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ కాంటాక్ట్స్. ప్రభుత్వ ఉద్యోగ భద్రత ఉంటుంది. పర్మనెంట్ ఉద్యోగాలండి ఇవి. పెన్షన్ అనేది మీకొస్తుంది. అండ్ ఫెస్టివల్ అలవెన్సెస్ ఉంటాయి. ప్రమోషన్స్ ఉంటాయి. డైరెక్ట్‌లీ యూ కెన్ గో టిల్ అసిస్టెంట్ కమిషనర్ క్యాడర్ వరకు ఎళ్ళొచ్చండి. ఈఓ గ్రేడ్ 3గా రిక్రూట్ అయితే. గ్రేడ్ 1గా రిక్రూట్ అయితే
కమిషనర్ స్థాయి వరకు కూడా మనం రిటైర్ అయ్యేలోపు వెళ్ళొచ్చనమాట. ఓకే. శాశ్వత స్థిరత్వం, స్టేబుల్ జాబ్స్ అండి. సో, డెఫినైట్‌లీ ఎవరైనా సరే మీ ప్రిపరేషన్‌ని ఇమ్మీడియేట్‌గా మొదలుపెట్టండి. సో, ఇన్ ఫ్యూచర్ టైం పెరిగే కొద్దీ, ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ, మీకు ప్రమోషన్ వచ్చే కొద్దీ ఇంక్రిమెంట్స్ వస్తాయి. సాలరీ విల్ డ్రాస్టికల్లీ ఇంక్రీజ్ అండి. సో, దీంతో మనం సాలరీ స్ట్రక్చర్ అనేది పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఏజ్ క్రైటీరియా చూద్దాం. ఎవరెవరు అప్లై చేయొచ్చు? ఏ ఏజ్ వాళ్ళు అప్లై చేయొచ్చని. చాలా మందిలో కన్‌ఫ్యూజన్ ఉందండి. చాలామంది 35 అనుకుంటున్నారు. సో, తెలంగాణలో రీసెంట్‌లీ 44కి పెంచడం జరిగింది. అంటే 44 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు ఎవరైనా సరే 44 ఇయర్స్ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాన్ని 44ని 46గా పెంచడం జరిగిందండి. వెరీ రీసెంట్ చేయడం జరిగింది. సో, 18 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే 46 ఇయర్స్ వరకు జనరల్ అభ్యర్థులు పెట్టుకోవచ్చు. దానికి తోడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి. సో, ఈ 18 ఇయర్స్ మినిమమ్ ఏజ్, 46 ఇయర్స్ మాక్సిమం ఏజ్ జనరల్ అభ్యర్థులకి దీన్ని రీసెంట్‌గానే పెంచడం జరిగింది. దేర్ ఈస్ ఏజ్ రిలాక్సేషన్ ఆల్సో. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి +5 ఇయర్స్. దీన్ని 49 కాదు 51 చేసుకోండి. ఎందుకంటే 46 చేశారు కాబట్టి. సో, వికలాంగులు ఎవరైతే పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ యాడ్ ఆన్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ నోటిఫికేషన్‌లో అనౌన్స్ చేసింది. ఆ విధంగా ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కాల్ చేస్తున్నారు. నాకు 38 ఇయర్స్ నేను అప్లై చేయొచ్చా? యెస్, డెఫినైట్‌లీ అప్లై చేయొచ్చు. నాకు 44 ఇయర్స్ వచ్చింది. సో, జూలై 1 మనకి జనరల్లీ నోటిఫికేషన్ డేట్ కాలిక్యులేట్ చేస్తారు. సో, ఇది 46 వరకు ఇచ్చారు కాబట్టి 44 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు జనరల్ అభ్యర్థులు. నాకు 49 ఇయర్స్ వచ్చేసి నేను అప్లై చేయొచ్చా? అంటే మీరు 49 ఇయర్స్ వచ్చుంటే మీకు రిజర్వేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఏదైనా మీకు ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది +5 ఇయర్స్ ఉంటుంది. సో, ఇలా ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుందన్నమాట. సో, యూ హావ్ ఎనఫ్ టైమ్ అండి. ఒక టైమ్‌లైన్ మనం అనుకుందాం. సో, నోటిఫికేషన్ ఒక 3 మంత్స్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 3 మంత్స్‌లో నోటిఫికేషన్ గనుక వచ్చినట్టయితే ప్రిపరేషన్‌కి కూడా ఇంకో 3-4 మంత్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, యూ హావ్ ఎనఫ్ టైమ్ అనేది మీకుంది. సో, ఈ ప్రిపరేషన్ ఇప్పుడే మీరు మొదలుపెట్టండి. మొదలుపెట్టి డెఫినిట్‌గా యూ విల్ కమ్ ఔట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విత్ ఫ్లయింగ్ కలర్స్. మంచి గైడెన్స్‌లో మీ ప్రిపరేషన్‌ని మీరు స్టార్ట్ చేయండి. సో, ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం చూద్దాం. సో, ఎవరు అప్లై చేయొచ్చు? అంటే ఏ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళైనా సరే మీకు జస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్ అప్లై చేయొచ్చు. బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, బీబీఏ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు. యూ ఆర్ గెట్టింగ్ కాల్స్. నేను ఈ డిగ్రీ చేశాను అప్లై చేయొచ్చా? ఎవ్వరన్నా అప్లై చేయొచ్చండి. ఎనీ డిగ్రీ పోస్టులు ఇవి. కానీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఇంపార్టెంట్ క్లాజ్ ఉంది. ఖచ్చితంగా మీరు హిందూ మతాన్ని ఆచరించే వారే అయ్యుండాలి. హిందూ మతం అంటే ఏమేమి వస్తాయి? హిందూ మతం డెఫినిషన్‌లో ఏమేమి వస్తాయంటే యూ గెట్ వాట్ యూ గెట్ అండి. హిందూస్, జైనులు, బుద్ధిస్టులు వీళ్ళందరూ కూడా హిందూస్ అనే డెఫినిషన్‌లోకే వస్తారు. సో, వీళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. ఎవరు అప్లై చేయడానికి లేదు అంటే క్రిస్టియన్స్ అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే మతం మారిపోతే వీళ్ళు న్యాయం చేయలేరని. సో, అంతే తప్ప వివక్ష అనేది కాదు. ముస్లిమ్స్ కూడా అప్లై చేయడానికి లేదు. మతం మారిపోతే ఆ మతానికి సంబంధించిన పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హిందూ మతానికి న్యాయం చేయలేరని చెప్పేసి ఈ క్లాజ్‌ని పెట్టడం జరిగింది. సో, అదనపు అర్హతలు. సో, వి హావ్ ఇంకేం గావాలంటే మీరు తెలంగాణ డొమిసైల్ అని జెప్పేసి ప్రూవ్ చేసుకునేటటువంటి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలండి. ఏపీలో అయితే సీపీటీ అనే ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అది ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మిస్టర్ కాంపిటీటివ్ దానికి కూడా మీకు గైడ్ చేస్తుంది కాంప్రహెన్సివ్‌గా. సో, మొత్తం అంతా చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది ఏ విధంగా మనం ఏపీలో సంచలనం సృష్టించాము ఎండోమెంట్‌లో. ఫస్ట్ ఎండోమెంట్‌కి స్టార్ట్ చేసింది మనమేనండి. సో, అసలు ఈఓ అసలు ఏం జేస్తారు? ఈఓకి ఏ అధికారాలుంటాయి? సంపదని ఎలా మేనేజ్ చేస్తారు? వారసత్వపు రిచువల్స్, పూజలు, పునస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎలా మేనేజ్ చేయాలి? ఇవన్నీ కూడా ఈఓ యొక్క జాబ్ ప్రొఫైల్‌లోకొస్తాయండి. సో, ఈఓ జాబ్ ప్రొఫైల్‌లో ఏముంటాయి? సో, అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ ఉంటాయి. ఆర్థికమైన విషయాలుంటాయి. ఆస్తుల సంరక్షణ ఉంటుంది. సంక్షేమం అక్కడ అర్చకులు గాని, పనిచేసే స్టాఫ్ గాని వాళ్ళ వెల్‌ఫేర్ చూసుకోవాల్సుంటుంది. యాన్యువల్లీ వార్షికంగా కోట్ల రూపాయల నిర్వహణ అనేది ఈఓ చేయాల్సుంటుంది. సో, ఈఓ యొక్క అన్ని లక్షణాలు ఈఓ జాబ్ యొక్క అన్ని థింగ్స్ కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అసలు ఈఓ ఏం జేస్తారు?
ఫస్ట్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్‌లో డైలీ పూజలు, పునస్కారాలకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. పూజలు అవి కండక్ట్ చేయడం, అర్చకుల్ని మేనేజ్ చేయడం, ఏవైతే క్రౌడ్ ఉంటుందో పండగల టైంలో క్రౌడ్ గాని, డివోటీస్ భక్తుల్ని మేనేజ్ చేయడం అండ్ ఇవన్నీ కూడా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్‌లోకొస్తాయి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ టెంపుల్ యొక్క ఆదాయాన్ని మేనేజ్ చేయడం, హుండీల్ని ఆ కలెక్షన్ అనేది చూసుకోవడం, అకౌంట్స్ మెయింటైన్ చేయడం, ప్లానింగ్ చేయడం, ఆ బడ్జెట్ అనేది ఒకటి తయారు చేసి సబ్మిట్ చేయడం, ఫైనాన్షియల్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ ప్రాపర్‌గా ఫండ్స్‌ని యుటిలైజ్ చేయడం. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లోకొస్తాయి. ప్రాపర్టీ ప్రొటెక్షన్ దేవాలయం యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత కంప్లీట్‌లీ ఈవోకుంటుందండి. సో, టెంపుల్ యొక్క ల్యాండ్స్‌ని ప్రొటెక్ట్ చేయడం, ఎండోమెంట్ ప్రాపర్టీస్‌ని ప్రొటెక్ట్ చేయడం, ఇల్లీగల్‌గా ఎవరైతే ఎంక్రోచ్ అవుతారో వాళ్ళని రిమూవ్ చేయించడం, రెగ్యులర్‌గా ఇన్స్‌పెక్షన్ చేయడం, లీగల్ యాక్షన్ తీసుకోవడం. సో, లీగల్ అధికారాలు కూడా ఈవోకుంటాయండి. సో, అవన్నీ కూడా మనం తర్వాత డీటెయిల్డ్‌గా తెలంగాణ ఎండోమెంట్ చట్టం చెప్పినప్పుడు మనం డిస్కస్ చేస్తాము. సో, టెంపుల్ యొక్క అసెట్స్ ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఉపయోగపడేలా ప్రిజర్వ్ చేయాలి. సో, ఇవన్నీ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌లోకొస్తాయి. రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అండర్‌లో ఉంటుంది కాబట్టి, ఆ స్టాఫ్‌తో కోఆర్డినేట్ అవ్వాలి. ల్యాండ్ రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. సర్వే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా సాల్వ్ చేయాలి. అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఉంటాయండి. అర్చకులు గాని, ఎంప్లాయీస్ గాని వాళ్ళ వెల్ఫేర్ కోసం చూడడం. హెల్త్ క్యాంప్స్ గాని, వాళ్ళకి ఇన్స్యూరెన్స్‌లు అవి చూసుకోవడం. అండ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేయడం. స్టాఫ్‌కి సపోర్ట్ చేయడం. స్టాఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్‌కి సపోర్ట్ చేయడం. అండ్ ఇంపార్టెంట్ కామన్ గుడ్ ఫండ్ అనేది మనం ఎండోమెంట్ చట్టంలో క్రియేట్ చేసుకోవడం జరిగింది. కామన్ గుడ్ ఫండ్ అంటే ఏంటంటే టెంపుల్స్ ఏవైతే ఉంటాయో పాతబడినటువంటి టెంపుల్స్ వాటి రెనోవేషన్, రీకన్‌స్ట్రక్షన్ ఇవన్నీ కూడా కామన్ గుడ్ ఫండ్ ద్వారా ఆదాయం వచ్చే టెంపుల్స్ కొంత అమౌంట్‌ని కామన్ గుడ్ ఫండ్‌లో పెట్టాలి. ఆ ఫండ్‌ని యూజ్ చేసుకొని రెనోవేషన్ అనేది చేయించడం జరుగుతుంది. కళ్యాణ మండపాలు కట్టించడం. ఓకే. భక్తులకి ఏవైతే సేవలుంటాయి షెల్టర్ హోమ్స్ గాని ఇవన్నీ కన్‌స్ట్రక్ట్ చేయడం. ప్రాపర్‌గా కామన్ గుడ్ ఫండ్‌ని యుటిలైజ్ చేసే విధంగా ఈవో అనే అతను పనిచేయాల్సుంటుంది. వేద పాఠశాలలు ఏవైతే కొన్నిట్లికి ఉంటాయో వాటిని మేనేజ్ చేయాలి. అక్కడ కరిక్యులమ్ చూసుకోవాలి. స్టూడెంట్స్‌ని సపోర్ట్ చేయాలి. వేదిక్ కల్చర్ అండ్ ట్రెడిషన్స్‌ని ప్రమోట్ చేయాలి. ధార్మిక విద్యని ప్రమోట్ చేయాలన్నమాట. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కూడా ఉంటారు. వాళ్ళతో బోర్డ్ మీటింగ్స్ అరేంజ్ చేయాలి. ఏవైతే మీటింగ్‌లో చెప్పినటువంటి మినిట్స్ ఉంటాయో వాటిని రికార్డ్ చేసుకోవాలి. డెసిషన్స్ ఏవైతే బోర్డ్‌లో డిసైడ్ అవుతారో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అకౌంటబుల్‌గా ఉండాలి. అండ్ గవర్నమెంట్‌కి అడ్వైజరీగా కూడా పనిచేస్తారండి. రిలీజియస్ మ్యాటర్స్ మీద అడ్వైస్ చేయడం, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాలిసీస్, ఆర్డర్స్‌ని ఫాలో అవ్వడం, గవర్నమెంట్‌కి, టెంపుల్‌కి, దేవాలయానికి మధ్య బ్రిడ్జ్ లాగా ఉండడం. ఓకే. ఫెస్టివల్స్ టైమ్‌లో లా అండ్ ఆర్డర్‌ని ఎన్‌ష్యూర్ చేయడం. ఇవన్నీ కూడా ఈఓ యొక్క బాధ్యతలు. ఆడిట్ అనేది క ఆడిట్ అనేది రెగ్యులర్ ఆడిట్స్ అండ్ ఇన్స్‌పెక్షన్స్ చేయడం, ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేయడం, టెంపుల్ ఫండ్స్ ప్రాపర్‌గా యుటిలైజ్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోవడం. ఇవన్నీ కూడా సో, దీనివల్ల ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుందనమాట. దీస్ ఆల్ థింగ్స్ హాస్ టు బి డన్ బై ఎండోమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యాదగిరిగుట్ట ఒక మేజర్ పిల్గ్రిమేజ్ సెంటర్ అండి. హైయెస్ట్ రెవెన్యూ తీసుకొస్తుంది. కోట్ల రూపాయల ఆదాయం యాన్యువల్‌గా వస్తుందనమాట. థౌసండ్స్ ఆఫ్ డివోటీస్ డైలీ విజిట్ చేస్తారు. లార్జ్ స్కేల్ ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీటిల్ని మనం మేనేజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో, టెంపుల్ సైజ్ బట్టి కూడా ఈవో గ్రేడ్‌ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నేను మీకు చెప్పాను. 25,00,000 దాటితే గ్రేడ్ 1 ఈవో ఉంటారు. మీడియం ఇన్‌కమ్ 10-25 లాక్స్ అయితే గ్రేడ్ 2 ఉంటారు. 5-10 లాక్స్ అయితే గ్రేడ్ 3 ఈవో ఉంటారు. సో, దిస్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఆఫీస్ జాబ్ అండి. దిస్ ఈస్ ఎ పొజిషన్ ఆఫ్ సర్వీస్. మీ కల్చరల్ హెరిటేజ్‌ని ప్రొటెక్ట్ చేయడానికి మీకు ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఇవన్నమాట. ఇవన్నిటిని ప్రొటెక్ట్ చేసి దిస్ గివ్స్ యూ రెస్పెక్ట్, స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ ఇన్ యువర్ లైఫ్. మీ లైఫ్‌కి ఒక పర్పస్ అనేది ఈ ఉద్యోగం అనేది మీకు ఇస్తుందన్నమాట. సో, ప్రమోషనల్ పాత్ కూడా మనం డిస్కస్ చేద్దాం. గ్రేడ్ 3 ఈవో నుండి 2 అవుతారు. 2 నుంచి 1 అవుతారు. 1 నుంచి అసిస్టెంట్ కమిషనర్ అవుతారు. అసిస్టెంట్ కమిషనర్ నుంచి డిప్యూటీ కమిషనర్ అండ్ దెన్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. సో, సో బీ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ గ్రేటర్ థాన్ యువర్‌సెల్ఫ్. ఓకే. సర్వ్ టెంపుల్స్, సర్వ్ సొసైటీ అండ్ సర్వ్ ధర్మ. బీ ఎన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తెలంగాణలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మధ్య గ్రేడ్స్ ఉన్నాయి కదా! వాటి మధ్య డిఫరెన్సెస్ అనేవి చూద్దాం. సో, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. బట్ ఒక్కసారి మళ్ళీ తెలియజేస్తాను. గ్రేడ్ 3, గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 1 ఈవోస్ ఉంటారు. చిన్న టెంపుల్స్ ఆల్రెడీ నేను చెప్పాను కదా! ఎంత 5-10 లాక్స్ ఆదాయం. 10-25 లాక్స్ ఆదాయం. 25 లాక్స్ దాటి ఆదాయం వస్తే
ఇలా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈవోలు డివైడ్ చేయబడతారు. నెక్స్ట్ ప్రమోషన్ అసిస్టెంట్ కమిషనర్ అవుతారు. ఓకే. సో, ఆలయ పరిధి చిన్నగా ఉంటుంది. మధ్యస్థ స్థాయి, చిన్న మధ్యస్థ స్థాయి ఆలయాల యొక్క ధార్మిక సంస్థల నిర్వహణలో గ్రేడ్ 3 ఈవో భాగంగా ఉంటారు. ఆలయ పరిధి కొంచెం యావరేజ్‌గా ఉంటుంది. ఇక్కడ గ్రేడ్ 1 ఈవో చూసినట్టయితే 25 లక్షల పై చిలుకు దేవాలయాలన్నిటికి గ్రేడ్ 1 ఈవోలు ఉంటారు. ఓకే. సో, సాలరీస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సాలరీ స్ట్రక్చర్ అనేది. ఓకే. సో, ఈ విధంగా డివిజన్ అనేది ఉంటుంది. వీళ్ళు 6 సి దేవాలయాల్ని, వీళ్ళు 6 బి దేవాలయాల్ని, వీళ్ళు 6 ఏ దేవాలయాలకి రిక్రూట్ చేయబడడం జరుగుతుందన్నమాట. సో, ఇది బేసిక్ డిఫరెన్సెస్. ఇన్‌కమ్ మారుతదంతే. సాలరీస్ మారుతాయి. ఆపరేట్ చేసే స్కేల్ మారుతుంది. సో, దిస్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్. సో, ఇప్పుడు ప్రమోషనల్ ఛానెల్ చూద్దామండి. సో, ఏ విధంగా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రమోషనల్ ఛానెల్ ఉండబోతుందనేది చూద్దాం. గ్రేడ్ 3గా రిక్రూట్ అయినా సరే అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వరకు మనం వెళ్ళిపోవచ్చండి. సో, 10-12 ఇయర్స్ స్పాన్‌లో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. గ్రేడ్ 3గా రిక్రూట్ అయితే. గ్రేడ్ 3 అనేది ఎంట్రీ లెవెల్ పోస్ట్ అండి. సో, స్మాల్ టెంపుల్స్‌ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ మీడియం టెంపుల్స్‌ని గ్రేడ్ 2 హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో, కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో, ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే మినిమమ్ 4 ఇయర్స్ పడుతుంది. ఇక్కడ నుంచి కూడా అంతే ఒక 4 ఇయర్స్ వరకు కూడా పడుతుంది. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కి వెళ్ళాలంటే. సో, గ్రేడ్ 1 మేజర్ టెంపుల్స్‌ని హ్యాండిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కొన్ని సూపర్వైజర్స్‌ని కూడా చూసాం. వాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా కూడా పనిచేస్తారు. కొంతమంది సూపర్వైజర్స్ అని ఆర్గనైజేషన్ చార్ట్‌లో నేను చెప్పాను. సో, అది గనక మీరు చూసినట్టయితే ఈ ఇంటర్మీడియేట్ పోస్ట్ అనేది మీరు గ్రాబ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఒక 4 ఇయర్స్ పడుతుంది. ఓవరాల్ 12-15 ఇయర్స్‌లో మీరు అసిస్టెంట్ కమిషనర్‌గా వెళ్తారు. ఒక డివిజన్ మొత్తాన్ని, ఒక డివిజన్ అండర్‌లో ఉన్న అసిస్టెంట్ కమిషనర్‌లని, ఈఓలని అందరినీ కూడా అసిస్టెంట్ కమిషనర్ మేనేజ్ చేస్తారనమాట. ఓకే. సో, మెరిట్ ఉండాలి, సీనియారిటీ ఉండాలి, మంచి రెప్యుటేషన్ ఉండాలి, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటేనే అక్కడ వేకెన్సీ కూడా ఉండాలి. అప్పుడే ప్రమోషన్ మీకనేది రావడం జరుగుతుంది. సో, వెళ్ళే కొద్దీ మీకు రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. సాలరీ కూడా పెరుగుతుంది. రెస్పెక్ట్, రికగ్నిషన్, యువర్ సర్కిల్, యువర్ కాంటాక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ ఇంక్రీజ్. ఓకే. సో, డెడికేషన్ టు సర్వీస్, డివోషన్ టు టెంపుల్స్, కమిట్మెంట్ టు సొసైటీ, గ్రో విత్ హానర్, లీడ్ విత్ ఇంటిగ్రిటీ, బికమ్ యాన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒకసారి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ చూద్దాం. ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది? ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. 2-3 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమ్స్, సెకండ్ స్టేజ్ మెయిన్స్ ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత సిపిటి ఎగ్జామ్ కూడా ఉంటుందండి. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. మనం ఇవన్నీ కూడా దేని ఆధారితంగా చెప్తున్నాం? ఏపీలోనే వచ్చింది కాబట్టి, కంబైన్డ్ రాష్ట్రాలు కాబట్టి, ఏపీలో ఏ విధంగా జరిగిందో మోస్ట్‌లీ తెలంగాణలో కూడా అదే జరుగుతుంది. సో, దాన్ని ఉద్దేశించి మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే స్టేట్‌లో అఫీషియల్‌గా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఎవరు చెప్పినా సరే ఈ విధంగానే మీకు తెలియచేయాలి. సో, పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. సో, ప్రిలిమ్స్‌లో 150 మార్క్స్‌కే ఉంటుందండి. సో, ఇక్కడ 2 పేపర్స్ ఉంటాయి. 150, 150. ఇక్కడ ఓన్లీ 150 మార్క్స్‌కి మాత్రమే ఉంటుందండి. సో, ఈ విధంగా ఉంటుంది. స్కీమ్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత మారొచ్చు. ఏమైనా చేంజెస్ ఉంటే సెపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో, కీ హైలైట్స్ వచ్చేసి ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది. సో, మెయిన్స్ ఆధారితంగానే మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో, 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్లీ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. వీటితో పాటు ఆప్టిట్యూడ్, డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో బైఫర్కేషన్ చట్టం మీద కూడా కంటెంట్ ఉండొచ్చు. అండ్ తెలంగాణ స్పెసిఫిక్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్, తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నిట్లి మీద కూడా మీరు పట్టు సాధించాల్సి ఉంటుంది. పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ యొక్క సిలబస్ తీసుకుంటే రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు ఈ నాలుగిట్లో ఏంటంటే ముఖ్యమైన పాత్రలు, ప్రదేశాలు వాటిని ఏవైతే మెన్షన్ చేయబడి ఉన్నాయో అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అండ్ టెంపుల్ ఆగమాలు ఏ విధంగా అయితే ఆగమ శాస్త్రాలను ఉపయోగించి టెంపుల్ యొక్క నిర్వహణ జరిపిస్తారో ఆ విధమైనటువంటి ఆగమాలు కూడా మనం చదవాల్సి ఉంటుంది. హిందూ పండుగలు ఏవైతే తెలంగాణ స్పెసిఫిక్ పండుగలు ఉన్నాయో అండ్ ఇండియా మొత్తంలో హిందువులందరూ చేసుకునేటటువంటి పండుగలన్నిటి మీద కూడా మనకి పట్టు రావాల్సి ఉంటుంది. వేదాలు, యజ్ఞాలు, యాగాలు ఏ విధంగా జరిగేవనేవి ఉపవేదాలు, ఉపనిషత్తులు ఇవన్నిటి మీద కూడా మనం అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది.
వివిధ తత్వాలు ఇంపార్టెంట్ ఫిలాసఫీస్ ఉన్నాయి. ఏంటి? శంకరాచార్యుల అద్వైతం, విశిష్ట అద్వైతం, ద్వైతాద్వైతం, వీరశైవిజం, ఓకే. ఆళ్వార్లు, నయనార్లు వీళ్ళందరి కోసం గూడా మనం ఇందులో తెలుసుకుంటాం. ఇక్కడికొచ్చేసరికి ఫ్యామిలీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో తెలుసుకుంటాం. తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్ కోసం ఇక్కడ మార్పులు చేయొచ్చండి. ఆంధ్రాలో అయితే కొన్ని సెక్షన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. 29, 57 అండ్ 75-86. కానీ ఇలా రెస్ట్రిక్ట్ అయ్యి ఈ చట్టం మొత్తం చదవకుండా వెళ్ళిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. చట్టం మొత్తం నుంచి క్వెషన్స్ వస్తాయండి. దాన్ని కాంప్రహెన్సివ్‌గా మనం డీల్ చేస్తాం మిస్టర్ కాంపిటీటివ్‌లో భాగంగా. సో, ఎవరు కూడా మిస్ చేయొద్దు. సో, ఇన్ని యాస్పెక్ట్స్ ఉంటాయి. సిలబస్ కూడా మనం చూసాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఈఓ ఎగ్జామ్‌కి ఏదైతే దేవాదాయ శాఖలో ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, దానికి పీవైక్యూస్ ఎక్కడి నుంచి మనం గ్యాదర్ చేసుకోవాలి? ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవేవి ఉన్నాయి? ఎలా క్వెషన్‌ల ట్రెండ్ ఎలా వస్తది? అనేది మీకు తెలియాలి కదా! సో, దానికి ఏపీ పేపర్‌లనే మీరు ఆధారితంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2021లో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్, మెయిన్స్ పేపర్‌లు చూడండి. 2025లో నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ పెట్టారు. దాని పేపర్ చూడండి. అండ్ అసిస్టెంట్ కమిషనర్ యొక్క పేపర్‌లున్నాయి. అయి కూడా చాలా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మీరు చూడండి. మిస్టర్ కాంపిటీటివ్ యాప్‌లో టీజీపీఎస్సీ కోర్స్‌లోకి వెళ్తే సో, అన్నీ కూడా మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు వీటిల్ని. సో, ఈ పేపర్స్ అన్నీ కూడా ఫ్రీగా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుందండి. సో, డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఈ పేపర్స్ అన్నీ కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మిస్టర్ కాంపిటీటివ్ యాప్‌లో ఇవ్వడం జరిగిందండి. సో, పీవైక్యూ బేస్డ్ ప్రిపరేషన్ గనక మీరు చేసినట్టయితే ఖచ్చితంగా గైడెడ్ వేలో మీరు వెళ్తారు. అందువల్ల ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మోర్ ఇంపార్టెంట్‌లీ తెలంగాణ స్పెసిఫిక్ కంటెంట్ ఏం చదవాలి మనం? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో, నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఏంటంటే రాండమ్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఏర్పడిపోయాయి. ఎన్నో కోచింగ్ సెంటర్‌లు స్టార్ట్ అయిపోయాయి. ఏవేవో ఎక్కడెక్కడ ఎవరెవరో చెప్తున్నారు. మంచి టీచర్ అయితే ఫాలో అవ్వండి. కానీ చాలా డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అండి. చాలా డిస్ట్రాక్షన్స్‌తో కూడుకున్న ప్రపంచం. సో, మీరు ఒక్కసారి గనక డిస్ట్రాక్ట్ అయ్యి ఒకళ్ళ దగ్గర పడ్డారంటే అక్కడ మీకు నచ్చకపోతే చాలా ఇబ్బందులు పడతారు. సో, ముందే ఆలోచించి మీరు చదువుకున్న వాళ్ళు ఆలోచించి ఎవరు మీకోసం కష్టపడతారు? ఎవరికి దీని మీద ఎక్స్‌పర్‌టీజ్ ఉంది? ఎవరు దీని మీద ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్ చేశారు? అనేది ఆలోచించి డిసైడ్ అయ్యి మీరు మీ గైడ్‌నో, మీ మెంటార్‌నో ఎంచుకోండి. ప్రాపర్ మెంటార్ మీకు ఒక 50 మార్కులు కలిపే విధంగా చేయగలరు. జస్ట్ త్రూ గైడెన్స్. ఓకే. ఏం చదవాలి? ఏం చదవకూడదు? అయన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు మనం కేటగరైజ్ చేసుకుంటే ఫస్ట్ 2021లో మిస్టర్ కాంపిటీటివ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, 2021లో ఎండోమెంట్‌లో మిస్టర్ కాంపిటీటివ్ ఎండోమెంట్ ఈఓ నోటిఫికేషన్‌కి మిస్టర్ కాంపిటీటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ అండి. మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో, కాంప్రహెన్సివ్‌గా మీరు మన యూట్యూబ్ వీడియోస్‌లో లాస్ట్ వీడియోస్ గనక ఎళ్లి చూసినట్టయితే ఫస్ట్ పెట్టినటువంటి వీడియోస్ ఎండోమెంట్ మీదే ఉంటాయి. 80% ఎండోమెంట్ మీదే మనం వర్క్ చేసాము. సో, వి హావ్ ఎక్స్‌పర్‌టీస్ ఇన్ థిస్. చాలా మంది ఏపీలో టీచర్‌లు మన దాని నుంచి కాపీ కొట్టి, క్వెషన్‌లు కాపీ కొట్టడం అండ్ క్లాసులు కాపీ కొట్టడం, సేమ్ అలాగే అయి డౌన్‌లోడ్ చేసుకొని వేరే స్టూడెంట్‌లా కొని వాటిలిని కాపీ చేయడం ఇవన్నీ చేశారు. ఎప్పుడైనా కాపీ కాపీయే, నకలు నకలే, అసలు అసలే. సో, వి బిలీవ్ ఇన్ థట్. వి స్ట్రాంగ్‌లీ వర్క్ ఆన్ థిస్. సో, చూసి కంటెంట్ క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. మాలాగే చెప్తాము అని చెప్పేసి చెప్పేవాళ్ళున్నారు. ఈవెన్ చాలా చీప్ ప్రైసెస్‌కి కాపీ చేశారు కాబట్టి మీకు అలాంటి కంటెంటే వస్తుంది. ఎక్కడో దగ్గర డైల్యూట్ అయిపోతుంది కదా! కాపీ అనేది ఆహ్, టీచర్ మనసులో పెట్టుకొని మనసులోని చెప్పింది వేరు. కాపీ చేసి చెప్పింది వేరు. సో, ఎక్స్‌టెన్సివ్ రీసెర్చ్‌తో మిస్టర్ కాంపిటీటివ్ మీ ముందుకొచ్చింది. ఎండోమెంట్ ఎగ్జామినేషన్ 2021లో ఏదైతే జరిగిందో నియర్లీ వి క్రాక్డ్ 32 పోస్టులండి. 32 ఉద్యోగాలు మిస్టర్ కాంపిటీటివ్ స్టూడెంట్స్ తీసుకురావడం జరిగింది. 2025లో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాంట్లో 7 పోస్టులు మాత్రమే ఇచ్చారు. ఇందులో వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ 5 పోస్ట్స్. వాళ్ళందరితో కూడా నేను మీతో మాట్లాడిస్తాను. సో, వాళ్ళందరితో కూడా గైడెన్స్ అనేది మీకు తీసుకొస్తాను. సో, ట్రస్ట్ హూ పుట్ ఎఫర్ట్స్ ఫర్ యూ అండి. మన యాప్‌లోకి వెళ్ళండి. వెళ్లి ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. చూడండి. చూసి మీరు అర్థం చేసుకోండి. ఎవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారో చూడండి. చూస్తే మీకు బెస్ట్ అనేది మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలంగాణలో రాలేదు కాబట్టి తెలంగాణ టీచర్స్ కూడా న్యాయం చేయగలరని నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి. నేర్చుకొని మీకు చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇది ఎక్కడ లేదు కదా! దీని మీద చదివి ఉండరు. ఇవన్నీ చదవడానికి, నేర్చుకోవడానికి ఆళ్ళకి చాలా టైం పడుతుంది. కాబట్టి వీరు ఎవరైతే
మా దగ్గరే తీసుకోవాలని నేను చెప్పట్లే. మా దగ్గరే మీరు గైడెన్స్ తీసుకోవాలని చెప్పట్లే. మొత్తం అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయండి. అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసి ఒక పెన్ను, పేపర్ పెట్టండి. ఎవరు మీకు న్యాయం చేయగలుగుతారో వాళ్ళ దగ్గర మీరు గైడెన్స్ అనేది తీసుకోండి. సో, ఇప్పుడు తెలంగాణ ఎండోమెంట్ యాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎవరు కూడా కవర్ చేయట్లేదండి. చేయలేరు. టైం పడతది. మనం చేసాక మంది చూసి కాపీ కొడతారు. కావాలంటే మీరు చూడండి వచ్చే ఫర్దర్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో మనం చేసే వరకు ఆగుతున్నారు. మనం చేసిన తర్వాత కాపీ కొట్టడం స్టార్ట్ చేస్తారు. సో, వి డోంట్ కేర్. సో, వి హావ్ ద బెస్ట్ ప్రొడక్ట్. విల్ గివ్ యూ ద బెస్ట్. ర్యాంక్స్ కూడా అదే విధంగా తీసుకురావడం జరుగుతుంది. సో, తెలంగాణ స్పెసిఫిక్ యాస్పెక్ట్స్ ఏమేం కవర్ చేయాలి? తెలంగాణలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ బతుకమ్మ అవ్వచ్చు, బోనాలు అవ్వచ్చు ఇవన్నిట్లి మీద కూడా మనం కంటెంట్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోవాలి. మహాభారతం, రామాయణం, పురాణాల్లో ఏవైతే తెలంగాణలో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో భద్రాచలం అవ్వచ్చు, కొలనుపాక అవ్వచ్చు, ధర్మపురి అవ్వచ్చు ఇవన్నిటిని కూడా ఆ ప్రాంతాల యొక్క ఇంపార్టెన్స్‌ని మనం గ్రాబ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం మంచి మార్క్స్ స్కోర్ చేయగలగొచ్చు. తెలంగాణ స్పెసిఫిక్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లి మీద కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. సో, అలాగే భద్రాద్రిలో శ్రీరామ ఆలయం ఉంది. కొలనుపాకలో జైన్ టెంపుల్ ఉంది. సో, ఇలాంటి టెంపుల్స్ అన్నిట్లి మీద కూడా మనం కాంప్రహెన్సివ్ కంటెంట్ అనేది రెడీ చేసుకోవాలి. జిల్లాల వారీగా మీకు టెంపుల్స్ లిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, కాంప్రహెన్సివ్‌గా ఈ కోర్స్ అనేది మీకు ఉండబోతుందన్నమాట మిస్టర్ కాంపిటేటివ్ తరపు నుంచి. అండ్ తెలంగాణ కల్చర్, లాంగ్వేజ్ గానీ, ఫోక్ ఆర్ట్స్ గానీ, అండ్ ఏమైనా జీఐ ట్యాగ్స్ గానీ, ఫుడ్ గానీ ఏమైనా ఉంటే వాటిలన్నిట్లి మీద కూడా క్వెషన్స్ వస్తాయండి. తెలంగాణ ఎండోమెంట్ చట్టం మీద పూర్తి విశ్లేషణ అనేది మీరు చేయవలసి ఉంటుంది. తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్ అంతటిని పీడీఎఫ్ రూపంలో మీకు యాప్‌లో జతపరుస్తాము. కమింగ్ 4, 5 డేస్‌లో. సో, ఇందులో మనం అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, పవర్స్ అండ్ డ్యూటీస్ ఏముంటాయి, టెంపుల్ యొక్క ఫండ్ ఎలా మేనేజ్ చేయాలి, ఆడిట్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్‌లో ఉంటాయి. తెలంగాణ హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చేటటువంటి టెంపుల్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. సో, దీని మీద మనం స్పెషల్ నోట్స్ అనేది రెడీ చేసుకోవాలి. ఆలయ ధర్మకర్తలెవరు? అక్కడ ఈవో ఎవరు? ఓకే. ఇవన్నీ కూడా ఎండోమెంట్ మినిస్టర్ గారెవరు? ఎండోమెంట్ కమిషనర్ ఎవరు? ఇవన్నిటి మీద కూడా మనం ఇన్ఫో అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రాకి, తెలంగాణకి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి? ఎండోమెంట్‌లో డిఫరెన్సెస్ తీసుకుంటే ఆంధ్రాకేమో ఆంధ్ర యాక్ట్ ఉంటుంది. తెలంగాణకి తెలంగాణ యాక్ట్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్‌లో ఇది ఉంటుంది. తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్‌లో తెలంగాణ ఎండోమెంట్ ఉంటుంది. ఏపీపీఎస్సీ రిక్రూట్ చేస్తది. ఇక్కడ తెలంగాణ టీజీపీఎస్సీ రిక్రూట్ చేస్తది. పోస్టింగ్ అండ్ ట్రాన్స్‌ఫర్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి. ఇక్కడ వితిన్ తెలంగాణలో ఉంటాయి. సో, మేజర్ సెంటర్స్ కొన్నున్నాయి. మనకి తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, సింహాచలం ఇలాగే ఇక్కడ కూడా యాదాద్రి, వరంగల్, భద్రాచలం ఇలా డిఫరెంట్ పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఉన్నాయి. ఎగ్జామ్ రెండిటికి కూడా ఇంగ్లీష్, తెలుగులో ఉంటుంది. సిలబస్ అనేది ఏపీ యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే ఇక్కడ తెలంగాణ యాస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రాపర్టీస్ అన్నీ కూడా ఎండోమెంట్ యాక్ట్ ద్వారా మేనేజ్ చేయబడతాయి. ఏపీ ఎండోమెంట్ యాక్ట్ ద్వారా, తెలంగాణలో అయితే తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్ ద్వారా మేనేజ్ చేయబడతాయి. హైయెస్ట్ ఇన్‌కమ్ టెంపుల్స్ అనేవి ఇక్కడ టీటీడీ అయితే ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట. ఓకేనా? సో, సేమ్ సర్వీస్ మొత్తం చేసే సర్వీస్ అంతా ఒకటే. రూల్స్ అనేవి స్టేట్ బట్టి మారుతా ఉంటాయన్నమాట. సో, గివ్ యువర్ బెస్ట్. బెస్ట్ ఇవ్వండి. మీ బెస్ట్ ఇవ్వండి. మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ న్యాయం చేయబోతున్నాం మీకు. 100% సిలబస్ అనేది కవర్ అయిపోతుంది. అందరికంటే ముందే మన దగ్గర కవర్ అవుతుంది. మనల్ని చూసి ఎవరైనా కాపీ కొట్టాలి తప్ప కంటెంట్ అనేది ఫస్ట్ మనమే ఇవ్వబోతున్నాం దీనికి. సో, స్టే ట్యూన్డ్. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ మిస్టర్ కాంపిటేటివ్. ఏపీలో ఉన్న మీ ఫ్రెండ్స్‌ని కూడా అడగండి. ఎవరు చెప్తారు బాగా అనేది. సో, దే విల్ ఆల్సో టెల్ యూ. ఎండోమెంట్‌కి ఎవరు చెప్తారనేది యువర్ ఏపీ ఫ్రెండ్స్ విల్ టెల్ యూ. ఎనీ ఏపీ ఫ్రెండ్‌ని మీరు కనుక్కోండి. మొత్తం రీసెర్చ్ చేయండి. మన కంటెంట్ క్వాలిటీ ఎలా ఉందో వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రీ వీడియోస్ అన్నీ కూడా యాప్‌లో ఇవ్వడం జరిగింది. వన్స్ గో త్రూ దెమ్. 30+ సెలక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్‌లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి ఎండోమెంట్‌కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో, ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్స్‌లో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి. టాపిక్ వైస్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికి సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి. ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ కళ్ళ ముందే రామాయణ, భారత, భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తదండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంక మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాము.
దాని మీదే మీరు క్వెషన్స్ చేస్తారు. సో, వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి ఎళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వెషన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్‌లోకెళ్లి చూడొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను ఏ క్వెషన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వెషన్. మనం ఏ టెస్ట్‌లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్‌లో వచ్చింది. సో, క్వెషను ఇక్కడ చూడండి. మీరు ఈ క్వెషన్ గనక చూసినట్టయితే వాళ్ళు సింపుల్‌గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్‌గా ఒకళ్ళ క్వెషన్ అడిగారు. సో, క్వెషన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్‌గా ఈ కోర్స్‌ని పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో, ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్‌గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్‌గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో, చట్టానికి ఇక్కడ దేవాలయాలు ఇలా ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి. ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్‌ని ఇవ్వడం జరిగింది. సో, నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ఉందో 9063013089 ఈ నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో మిస్టర్ కాంపిటీటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. సో, ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో కాంప్రహెన్సివ్‌గా అన్నీ కూడా మీరు తెలుసుకున్నారు. సో, రైట్ ఫ్రమ్ సాలరీ, ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్ట్రాటజీ, సిలబస్ ఎవ్రీథింగ్ యూ నీడెడ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్‌కి సెల్ఫ్‌గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. బట్ ఇట్ కిల్స్ యువర్ టైమ్. థాట్స్ వై వి హావ్ లాంచ్డ్ ద కోర్స్. థాట్స్ వేర్ కోచింగ్ హెల్ప్స్. మీకోసం ఒక 10 మంది పని చేస్తారు. మీ పనిని ఈజీ చేస్తారు. సోర్సెస్ అన్నీ వాళ్ళే గేదర్ చేస్తారు. సో, ఆ విధంగా కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. సో, ఈ కోర్స్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఐ విల్ లెట్ యూ నో. సో, ఏమేం ప్రొవైడ్ చేస్తాం అనేది కూడా తెలియజేస్తాను. ఎటువంటి కన్‌ఫ్యూజన్ లేకుండా వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఈ కోర్స్ అనేది ఉండాలని దీన్ని స్ట్రక్చర్ చేసి డిజైన్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ తెలంగాణ ఎండోమెంట్ కంటెంట్, తెలంగాణ టెంపుల్స్, తెలంగాణ కల్చర్, తెలంగాణ ఫెస్టివల్స్, ఇవన్నీ తెలంగాణ ఎండోమెంట్ యాక్ట్ ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ కోర్స్‌ని రీస్ట్రక్చర్ చేసి డిజైన్ చేయడం జరిగింది. డెఫినైట్‌లీ అందరితో పోలిస్తే వాళ్ళందరికంటే ముందంజలో మీరుంటారు. లైవ్ సెషన్స్ కూడా మనం కండక్ట్ చేసుకుంటాం. కండక్ట్ చేసుకొని డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుంటాం. ఒక టాపిక్ చదవగానే కన్సెంట్ టెస్ట్స్ ఉంటాయి. ఆ టెస్ట్స్ అన్ని కూడా అడ్రెస్ చేస్తారు. ఎగ్జామ్‌కి ముందు బ్రాడర్ గ్రాండ్ టెస్ట్ సీరీస్ లాంచ్ చేసుకుంటాం. అది కూడా మీకు యాక్సెస్ లభిస్తుంది. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియమ్స్‌లో ఈ కోర్స్ అనేది ఉండబోతుంది. క్లాసెస్ అనేవి తెలుగులో ఉంటాయి. మన జనరల్ డిస్కషన్ ఎలా ఉందో అలా ఉండబోతున్నాయి క్లాసెస్. మెటీరియల్స్ అండ్ టెస్ట్‌లు మాత్రం బోత్ లాంగ్వేజెస్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎండోమెంట్‌లో కూడా కరెంట్ ఈవెంట్స్ చాలా ఉంటాయండి. ఆ కరెంట్ ఈవెంట్స్ మీద కూడా మీకు మెటీరియల్స్ అండ్ క్లాసెస్ కూడా రాబోతున్నాయి. థాట్స్ వాట్ వి ఆర్ స్పెషలైజ్డ్ ఫర్. సో, this we have applied in Andhra Pradesh endowment examination. This will definitely work for endowment examinations too. సో, లిమిటెడ్ సీట్స్ ఉండబోతున్నాయండి. ఎవరైతే ప్రిపరేషన్ ముందే మొదలుపెట్టుకుంటారో వాళ్ళు ఎగ్జామినేషన్ చేరుకోవడంలో ముందంజలో ఉంటారు. మీకొక సెపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. అప్డేట్స్ అన్నీ కూడా అందులో వస్తాయి. ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అందులో మీకు డైలీ టెస్ట్‌లు, మెటీరియల్స్, ఏవైనా ఇంపార్టెంట్ రివిజన్ నోట్స్ అన్నీ కూడా అందులో ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో కూడా తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. యాప్ లింక్ గనక మీరు డౌన్‌లోడ్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ క్లాసెస్ కనిపిస్తాయి. సో, ఆ ఫ్రీ క్లాసెస్‌ని ఉపయోగించుకొని కంటెంట్ క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తెలుసుకొని మీకు నచ్చితేనే మీరు ఎన్రోల్ అవ్వండి. తెలంగాణలో ఎండోమెంట్ ఎగ్జామినేషన్ ఏదైతే రాబోతుందో దానిలో మిస్టర్ కాంపిటీటివ్ స్టూడెంట్స్ 50-60% ఆఫ్ ద ర్యాంక్ సాధిస్తారని 100% ఆశిస్తున్నాను. అదే విధంగా మా ఎఫర్ట్స్ కూడా ఉండబోతున్నాయి. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. అన్ని డీటెయిల్స్ చూడండి. ఫ్రీ వీడియోస్‌ని గో త్రూ చేయండి. మీకు సరైంది అనిపిస్తేనే మీరు ఎన్రోల్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి ప్రిపరేషన్‌లో వాళ్ళ స్ట్రాటజీ వేసుకోవడంలో డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక లైక్ అనేది చేసినట్టయితే ఖచ్చితంగా మాకు ఇంకా మోటివేటింగ్‌గా ఉంటుంది. మా కంటెంట్ స్టూడెంట్స్ ఇష్టపడుతున్నారు అనే దాంతో మేము ఇంకా బెటర్ కాంటెంట్‌ని
స్టూడెంట్స్‌కి అందించగలుగుతాం. ఈ ఛానెల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్‌లీ మా వీడియోస్ అనేవి మీ ఫీడ్‌కే వచ్చేస్తాయి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. మీరు చేయగలరు. మీరు సాధించగలరు. జెన్యూన్‌లీ ఐ మీన్ ఇట్. జై తెలంగాణ. మళ్ళీ కలుద్దాం.